అశ్లీల నృత్యాల హోరులో ఏపీ బ్రాండ్ కొట్టుకుపోయింది. జోదాల జాతరలో ఏపీ పరువు గంగలో కలిసింది. మందుబాబులకు మాత్రమే సంక్రాంతి పండుగ అన్నట్టు సాగింది. మూడంటే 3 రోజుల్లో 438 కోట్లు తాగేశారు. గుండాటతో ప్రజలకు గుండు సున్నానే మిగిలింది. కూటమి ప్రభుత్వం క్యాసినో ప్రభుత్వంగా మారిపోయింది. కూటమి ప్రభుత్వ మంత్రులు ఎమ్మెల్యేలు దగ్గరుండి జోదాలు ఆడించడమే కాదు, అశ్లీల నృత్యాలు చేయించారు. పండుగ పేరుతో ఏపీ కల్చర్ను దెబ్బతీశారు. సంక్రాంతి పండుగకు కార్పొరేట్ కళ అంటూ ఎల్లో మీడియా మురిసిపోయింది. అంటే కల్చర్ను కడతేర్చిన పర్వాలేదన్న జోదాల్లో 2000 కోట్లకు పైగా చేతులు మారాయని అనధికార సమాచారం. అంటే కూటమి ప్రభుత్వం ఎల్లో మీడియాను జోదాలను ప్రోత్సహిస్తున్నాయనేగా. అశ్లీల నృత్యాల హోరులో జోదాల జాతరలో ఏపీ పరువు కొట్టుకుపోయిందంటున్న సీనియర్ జర్నలిస్ట్ కేసర్ కామెంట్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో జోదాల జాతర 2000 కోట్ల పందాలు, మందుబాబులకు పండగే. 3 రోజుల్లో 438 కోట్ల మందు తాగేశారు. గోవా నుంచి క్లబ్ డ్యాన్సర్లు, అశ్లీల నృత్యాలు, క్యాసినోలు, గుండాట ఇలాంటి హెడ్డింగ్లతో మీడియాలో వచ్చిన వార్తలు చూస్తే రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తోందని అనుకోవాలా, లేక నానాటికి దిగజారిపోతోందని అనుకోవాలా? వీటిని అదుపు చేయవలసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చోద్యం చూస్తున్నట్లు వ్యవహరించడం, పైగా వినోదమని ప్రచారం చేసుకోవడం, ఆచారాలు సంస్కృతుల్లోనే జాతి మనగడ అని పరోక్షంగా సమర్థించే తీరు, వీటిని గమనిస్తే ఏమనిపిస్తుంది? తెలుగు రాష్ట్రాల ప్రముఖులు, మేధావులుగా చెప్పుకునే పలువురు వీటిపై స్పందించి ఉండకపోవచ్చు. కానీ ఒక ప్రముఖ సామాజికవేత్త సునీతా కృష్ణన్ చేసిన వ్యాఖ్య ఏపీలో పరిస్థితి ఎంత నీచంగా ఉందో తెలియజెప్తుంది. అదేమిటో చూద్దాం. ఏపీలో పలు చోట్ల రికార్డింగ్ డ్యాన్సుల పేరుతో సాగుతున్న అనాగరిక చర్యలు మనిషికి ఉండవలసిన కనీస హుందాతనాన్ని దెబ్బతీస్తున్నాయి. యువతులతో అర్ధనగ్న నృత్యాలు చేయిస్తుంటే సమాజం దాన్ని ఎంజాయ్ చేయటం భయానకం. ఇటువంటి అసహ్యకరమైన సంస్కృతిని ఉపేక్షించకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని మనవి అని సునీతా కృష్ణన్ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి ట్వీట్ చేశారు. సంక్రాంతి పండుగ పేరుతో ఏపీలో ఏ స్థాయిలో చట్ట వ్యతిరేక పనులు జరిగాయో, పోలీస్ వ్యవస్థ ఎంత అచేతనంగా మిగిలిపోయిందో, భారతీయ సంస్కృతిని ఏ రకంగా పతనావస్థకు చేర్చిందో సునీత చేసిన ఈ వ్యాఖ్య అద్దం పడుతుందని చెప్పాలి. హిందూ ధర్మ పరిరక్షణ అని స్వార్థ రాజకీయాల కోసం నిత్యం ప్రచారం చేస్తుండే చంద్రబాబు, సనాతని అంటూ కొత్త వేషం గట్టి ప్రజలను మభ్యపెట్టే యత్నం చేసే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రెడ్ బుక్ అంటూ అరాచకాలకు ప్రోత్సాహం ఇచ్చే మంత్రి లోకేష్లకు ఏపీలో 3 రోజుల పాటు సాగిన ఈ అకృత్యాలు ఏవీ కనిపించలేదు. కొందరు టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు, వారి అనుచరులు కొన్ని చోట్ల నిర్వహించిన అశ్లీల నృత్యాల భాగోతాలు, కోట్ల రూపాయల పందాలు, మద్యం పారించిన తీరు ఇన్ని జరిగాక కూడా ఏపీలో మంచి పాలన ఉందని ఎవరైనా చెప్పగలరా? వైసీపీ కార్యకర్తలు కొందరు కోడిని బహిరంగంగా కోయడం నేరం అంటూ పోలీసులు కేసులు పెట్టి వారిని హింసించి రోడ్డు మీద నడిపించి శాడిజాన్ని ప్రదర్శించిన పోలీసులకు ఈ 3 రోజులు సాగిన హింసాకాండ, అరాచకాలు, దందాలు కనిపించకపోవడం విశేషం. ఇలాంటి వాటిని అరికట్టవలసిన రక్షక భటులు వాటికి రక్షణగా నిలబడ్డారని అనుకోవాలా? యూట్యూబ్ ఛానల్ నడిపే ఒక జర్నలిస్ట్ ఈ సంక్రాంతి సందర్భంగా జరిగిన వికృతాలను వివరిస్తూ వివ్యూరు వద్ద ఒక బరి ఏర్పాటు చేసి గోవా నుంచి డాన్సర్లను పట్టుకొచ్చి ఎవరికి ఏది కావాలంటే దాన్ని అందుబాటులో ఉంచారని తెలిపారు. ఇందుకోసం ₹1,00,000 చొప్పున ఒక్కొక్కరి నుంచి వసూలు చేశారని కూడా ఆయన వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం తదితర చోట్ల ఏర్పాటైన క్యాంపులు పోలీసుల కళ్ళెదుటే కనిపించినా వారు కిమ్మనలేదు. కోనసీమ జిల్లాలో జనసేనకు చెందిన ఒక ఎమ్మెల్యే అనుచరుడు క్లబ్ డ్యాన్సర్ల పట్ల ఎంత అనుచితంగా వ్యవహరించింది తెలిపే వీడియో వైరల్ అయింది. కొందరు కోట్లలో పందాలు కాస్తే వాటిని పండగ సంబరం కింద ఎల్లో మీడియా నిస్సిగ్గుగా ప్రొజెక్ట్ చేసింది. పందాలు అన్నవి నిషేధం. ఏపీలో వాటికి సంబంధించిన వార్తలు, ఫలానా వారు కోట్ల పందెం కాసిన విషయం అన్నీ బహిరంగంగా తెలిసినా పోలీసు వ్యవస్థ తమకేమీ సంబంధం లేదన్నట్లు ప్రవర్తించిందంటే ఏమనుకోవాలి? ఎల్లో మీడియా వేసిన అంచనా ప్రకారమే దాదాపు 2000 కోట్ల రూపాయల పందాలు జరిగాయి. తెలంగాణ వాసుల రాకతో జోష్ వచ్చిందని ఎల్లో పత్రిక సంబరపడింది. గుండాట, పేకాటలతోనే 500 కోట్లు, కృష్ణా జిల్లాలో 800 కోట్లు పందాలు జరిగాయట. బాపట్లలో 200 కోట్ల కోడి పందాలు సాగాయి. తాడేపల్లిగూడెంలో ఒక్క పందెంలో 1.53 కోట్లు పెట్టారట. అందులో ఒక వ్యక్తి గెలిస్తే మరో వ్యక్తి దాన్ని కోల్పోయారు. ఇలా పందాలలో ఎన్ని కుటుంబాలు నాశనమయ్యాయో చెప్పలేం. ఇష్టారాజ్యంగా మద్యాన్ని పారించారట. మొబైల్ వ్యాన్లు తిప్పి మరి అధిక ధరలకు అమ్మించారట. వీటిలో ఏదీ చట్టసమ్మతం కాదు. హైకోర్టు సైతం వీటన్నింటినీ అదుపు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. అయినా ప్రభుత్వానికి, పోలీస్ వ్యవస్థకు చీమ గుట్టినట్లు కూడా లేకుండా పోయింది. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో గుడివాడలో ఒక టెంట్ వేసి
కోడి పందాలు జరిపితే తెలుగుదేశం పార్టీ ఎంత గొడవ చేసింది అందరికీ తెలుసు. అక్కడ క్యాసినో జరిగిందంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. జోదం పందాలు, అశ్లీల నృత్యాలు విచ్చలవిడిగా సాగితే వాటిని నిలుపుదల చేయడానికి ఆదేశాలు ఇవ్వవలసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ అంశాన్ని డైవర్ట్ చేయడానికి మీడియాకు ఒక లీక్ ఇవ్వడం హైలైట్గా చెప్పాలి. ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలను మర్చిపోతే మన జాతికి ఉనికి ఉండదని చంద్రబాబు అన్నారట. అన్ని జిల్లాల్లో ఘనమైన ఆటపాటలు, ఉత్సవాలను ప్రభుత్వం ప్రోత్సహించిందట. రాష్ట్రంలోని పల్లెలు కళకళలాడాయట. చూడండి ఎంత తెలుగో. ఒక పక్క అశ్లీల నృత్యాలతో సంస్కృతిని నాశనం చేస్తుంటే, జోదం పందాలతో ప్రజలు ఆర్థికంగా చితికిపోతుంటే వాటి గురించి మాట మాత్రం వ్యాఖ్యానించకుండా ఈనాడు వంటి ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని సుభాషితాలు వల్లించినట్లు లీకిచ్చుకున్నారన్నమాట. ఇదంతా కేవలం జోద జాతరతో తనకు సంబంధం లేదని జనం అనుకోవాలన్నదే ఆయన ఉద్దేశం అని తెలుస్తూనే ఉంది. ప్రభుత్వ పెద్దలు ఆదేశిస్తేనే పోలీసులు ఇలాంటి వ్యవహారాలను చూసి చూడనట్లు పోతారన్నది బహిరంగ రహస్యం. ఈసారి అది మరీ శృతి మించి ఇలాంటి అకృత్యాలకు పోలీసులే కాపలాగా ఉన్నారన్న అభిప్రాయం ప్రజల్లో కలగడం అత్యంత దురదృష్టకరం. ఈ నేపథ్యంలో సునీతా కృష్ణన్ చేసిన ఒక్క వ్యాఖ్యతో ఆంధ్రప్రదేశ్ పరువు గంగలో కలిసింది. ఏపీ బ్రాండ్ ఇమేజ్ అశ్లీల నృత్యాల హోరులో కొట్టుకుపోయినట్లయింది.